అంశం పేరు ఎవరి ఇల్లు ఆశీర్వదించబడును. ఏంటిదమ్మా అంశం పేరు? ఎవరి ఇల్లు ఆశీర్వదించబడును. ఇల్లు అంటేనే మనము గుర్తొచ్చేది ఏంటిదమ్మా? మనం నివాసం ఉండే ఇల్లు కదా, అదే గుర్తొస్తుంది మనకి ఇల్లు అంటేనే. అంటే మనకి 4 దాదాపు వాక్యానుసారంగా ఆలోచిస్తే 4 రకాల ఇల్లు మనకు కనబడతాయి. మొట్టమొదటి అయినటువంటి ఇల్లు మనమందరం చూస్తున్న ఈ ఇల్లే. రెండవదిగా మనకి కుటుంబం అనే ఇల్లు. రెండో రకమైన ఇల్లు ఏంటిది? కుటుంబం అనే ఇల్లు కదా. మన కుటుంబాన్ని ఇల్లే అంటాం కదా. సామెతలు 14 మొదటి వచనంలో ఏమని ఉంటుంది అక్కడ? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అంటారు. అవునా? మేస్త్రి వాళ్ళు కాదమ్మా? మేస్త్రి వాళ్ళు కదా ఇల్లు కట్టేది? మేస్త్రి వాళ్ళు ఇల్లు కట్టే ఇల్లు అయితే మనకు కనబడే ఈ ఇల్లు అయితే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుందంట. 3 నాళ్ళు తన చేతులతో ఊడబెరుకుంటుందంట. అంటే రెండో రకమైనటువంటి ఇల్లు మనకు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. మనకి కుటుంబము అనేటువంటి ఇల్లు రెండో రకమైనది అయితే, మూడో రకమైనది మన దేహము దేవునికి ఆలయం కదా. మన దేహం ఉంది కదా, ఒక్కొక్కరి దేహము మనకు కనబడే మీరందరూ కూడా దేవునికి ఆలయాలు. అంటే దేవునికి ఇల్లు ఎవరు? మనమే. దేవుడికి ఇంత పెద్ద ప్రపంచం ఉంది, ఇంకా మనకు కనబడని ఆకాశం పైన ఎంతో మనకు కనబడని నక్షత్ర మండలం ఉంది, పాలపుంత మండలం ఉంది. ఇంత గొప్ప ప్రపంచంలో ఆయనకు ఆ కోరుకున్న ఇల్లు ఏంటిదంటే మనమేనంట. చూడండి ఎంత విడ్డూరమో ఆలోచిస్తే. మనమంట ఆయనకి ఇల్లు. మన పిల్లలు ఒక్కటి మనకుంటే మనము అందరితో తృప్తి పడం కదా. పిల్లలు అనే కుటుంబం ఒక్కటి ఉన్నంత మాత్రాన మనకు సంతోషం అనిపించదు. మాకు ఇంట్లో ఏమున్నా లేకున్నా, తినడానికి ఉన్నా లేకున్నా, ఏది తక్కువైనా పర్లేదు కానీ మాకు చిన్న ఇల్లు అయినా చాలు, కానీ మాకు ఒక సొంత ఇల్లు ఉండాలి. సొంత ఇల్లు ఖచ్చితంగా పురుషుల కంటే నాకు తెలిసినంత వరకు ఎక్కువగా స్త్రీలకు ఆ ఇష్టం అనేది ఉంటుంది కదా ఇంటి పైన. ఎందుకంటే వీళ్ళే కదమ్మా మారినప్పుడల్లా కష్టాలు పడి ఎత్తిపెట్టుకుంటుండాలి కదా. పురుషులు జస్ట్ ట్రాన్స్ఫర్ చేస్తారు అంతే. ఆ ఇల్లు నుండి ఈ ఇల్లుకి మార్చి అన్నీ పెట్టేస్తారు, కానీ అన్నీ సర్దుకోవాల్సింది చక్కగా ఎవరు? కాబట్టి మనమే. కాబట్టి మనమందరం కూడా ఏం కోరుకుంటాం? వద్దురా నాయన, ఒక సొంత ఇల్లు ఉంటే ఎప్పటికీ చక్కగా సర్దుకొని బాగా పెట్టుకోవచ్చు అని ప్రతి స్త్రీ కూడా ఇల్లు కోరుకుంటారు కదమ్మా. కాబట్టి కానీ దేవుడు అంటున్నాడు, మనమేమో ఈ లోకంలో ఎంతో గొప్ప గొప్ప బిల్డింగ్స్, మంచి గృహం కావాలని గోడతో కట్టినటువంటి మనుషులు చేసినటువంటి ఇల్లును కోరుకుంటాం. కానీ దేవుడు అనుకుంటే దేవుడికి ఎంత సుందరమైన ఇల్లు కట్టుకోవచ్చు కదమ్మా, కట్టుకోవచ్చు కదా. దేవుడు కోరుకుంటున్నాడంట మనమే ఆయన ఇల్లుగా ఉండాలని. మరి మనిషి పరిశుద్ధంగా ఉంటేనే కదా ఆయన ఇల్లుగా మారుతారు కదా. దేవునికి అయిష్టమైనటువంటి క్రియలు, ఆలోచనలు, తలంపులు మన హృదయంలో చోటు చేసుకున్నట్లయితే మనం ఆయన ఇల్లుగా ఉండలేము కదా. మనము ఆయన ఇల్లుగా ఉండాలంటే మనలో పరిశుద్ధతకు చోటు ఉండాలి కదా. మనం ఎవరైతే పరిశుద్ధంగా ఉంటామో మనలో ఆయన నివాసం ఉంటాడు. ఆయనకు మనం ఇల్లు అంట. 4వ రకపు ఇల్లు పరలోకంలో మన కొరకు దేవుడు సిద్ధపరుస్తున్నటువంటి ఇల్లు. మనం కట్టుకునే ఇల్లు దాన్ని చూసి మురిసిపోతుంటాం మనం. అబ్బా అంటే చాలా, నా జీవితానికి ఇంత బాగా కట్టించుకున్నా, చాలా చక్కగా అసలు ఎక్సలెంట్ కట్టించుకున్నాము, ఈ ఇల్లు చాలా నా జీవితానికి అనుకుంటాం. కానీ దేవుడు ఎంతో సుందరమైనటువంటి ఇల్లును మనకు పరలోకంలో సిద్ధపరుస్తున్నాడంట మనందరికి కూడాను. మీకు అనేక నివాసములు. చూడండి యోహాను సువార్త 14వ అధ్యాయము. యోహాను సువార్త 14వ అధ్యాయము 2 నుండి చదవడము. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు
అంటున్నాడు, మీకు స్థలం సిద్ధపరచడానికి నేను వెళ్తున్నానని ఈ లోకంలోకి వచ్చినప్పుడు ప్రభువు అక్కడ ఉన్నటువంటి వారితో చెప్పి ఉన్నాడు, మీకు స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నాను, నేను వెళ్ళి సిద్ధపరిచిన యెడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నేను సిద్ధపరచడానికి వెళ్తున్నాను, మళ్ళీ మీరు నా దగ్గరికి రావాలి కదా, నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. మనం కట్టుకుంటే ఎట్లాంటి ఇల్లు ఎంత గొప్పగా కట్టుకున్నా అది మన దృష్టికి మాత్రమే గొప్ప ఇల్లులా కనబడుతుంది, కానీ దేవుడు కడుతున్నాడంటే ఆ ఇల్లు ఎట్టుంటుందో చూడండి ఒకసారి. ఆ ఇల్లు మనం పొందుకోవాలని ఆశ ఉందా మనలో ఉన్నటువంటి వారికి? దేవుడు ఇచ్చేటువంటి ఆ ఇంట్లో మనం ఉండాలని మనందరికీ ఆశ ఉంది కదా. కాబట్టి మనము ఆ విధమైన ఇంట్లో ప్రవేశించాలి అంటే మనము ఏమి కలిగి ఉండాలో దేవుడు వాక్యం ద్వారా మనతో ఈ సమయం ముందు మాట్లాడుతున్నాడు. తీయండమ్మా కీర్తనలో 112వ అధ్యాయము 112వ కీర్తన 112వ కీర్తన 1 నుండి 1 నుండి యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు, వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు, కలిమియు సంపదయు వాని ఇంట నుండును, వాని నీతి నిత్యము నిలుచును. చాలమ్మా, చూడండి ఇక్కడ ఏమనుంది, యెహోవాను స్తుతించుడి. యెహోవాను స్తుతించేంత టైం ఉందమ్మా మనకు? మన జీవితంలో అన్నీ మనం సంపాదించుకునింది అనుకుంటున్నాం, ఇంకా దేవునికి ఎందుకు థ్యాంక్స్ చెప్తాం మనం కదా? నా జ్ఞానము, నా బలము, నా ధనము, నా ఘనము. మనుషులందరూ ఇలాగే కదా, నేను శ్రమిస్తున్నా నాకు జీతం వస్తుంది, నేను తింటున్నాను, ఇందులో దేవుడు చేసింది ఏముంది ఆయనను స్తుతించడానికి అనే కదా ప్రతి మనిషి. దేవుని స్తుతించడానికి సమయం ఉండడం లేదు, దేవుణ్ణి ఆరాధించడానికి సమయం ఉండడం లేదు, దేవుడి వాక్యాన్ని చదువుకోవడానికి సమయం ఉండట్లేదు. ఎందుకొరకు ప్రయాస? మన కొరకే. అయితే దేవుడు అంటున్నాడు, నీ ఇంటిని నేను ఆశీర్వదించాలంటే నువ్వు ఎలా ఉండాలో దేవుడు చెప్తున్నాడు. ఈ బిజీ లైఫ్లో మనం మర్చిపోతామని మనం ఏం చెయ్యాలో దేవుడు ఏం చెప్తున్నాడు, యెహోవాను స్తుతించుడి, ఆయన యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. యెహోవా యందు భయభక్తులు కలవాడు ధన్యుడేనంట. మనం దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తున్న వారమైతే మనం ఎవరము? ధన్యులం, ధన్యులమంట. ఇంకా ఎవరు ధన్యులు అంటే ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. అవునమ్మా, ధన్యతగా భావిస్తున్నారా? నేటి కాలంలో ఉన్న క్రైస్తవులు ఒక సేవకులు ఏదైనా సరే దేవుడి మాటలు దేవుని ఆజ్ఞలు వివరించి చెప్తున్నప్పుడు అంతా నా గురించే చెప్తారు. ఆ పాస్టర్ గారు వెళ్తే నేను ఈరోజు వెళ్ళానంటే నా గురించే వస్తుంది ఆ రోజు వాక్యము, కాబట్టి నాకు వెళ్ళాలనిపించడం లేదు దేవుని సన్నిధికి కదా. మనలో ఏ లోపాలు ఉంటే ఆ లోపాలే కదమ్మా మరి దేవుడు మాట్లాడేది కదా. మనం అనుకుంటాం ఈ పాస్టర్ నా గురించి అబ్జర్వ్ చేసి నా గురించే చెప్తున్నాడు, వెళ్ళాలన్నా నాకు మనసు రాకుంది, ఎప్పుడు నా గురించి వస్తాయి మాటలు. అందరికీ వర్తిస్తాయి దేవుడి మాటలు. కాకపోతే ఆల్రెడీ ఫాలో అవుతున్నారు అనుకోండి, వాళ్ళకు గుచ్చుకోదు కదమ్మా. ఆల్రెడీ దేవుడి మాటల్ని అనుసరించే వారికి గుచ్చుకోదు. ఎవరైతే అనుసరించకుండా ఉంటారనుకోండి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మనసులో బాధ అనిపిస్తుంది, గుచ్చుకున్నట్లు అనిపిస్తుంది. వాళ్ళకు దేవుడి సన్నిధికి మరొక వారం రావాలని అనిపించదు. కొంతమంది ఏదో నామకార్థంగా వెళ్తుంటారు సన్నిధికి, దేవుడి సన్నిధికి. ఆదివారం ఒక్కటి వెళ్తారు, ఆ కాసేపు కూర్చుంటారు, ఆమెనని ఆశీర్వాద ప్రార్థన పాస్టర్ గారు కళ్ళు మూసుకొని చేస్తుంటారు. ఇంకా ఆమెననేసరికి ఎక్కడో బయట వెళ్ళిపోయింటారు. ఇంకా అటువంటి వారి గురించి చెప్తున్నాను అనమాట. వాళ్ళకి దేవుడు మాట్లాడతారా? మాట్లాడతారు. కాబట్టి వాళ్ళకి ఏమనిపిస్తుంది నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు, ఈ పాస్టర్ అన్ని నా గురించి వాళ్ళ గురించి చెప్పినప్పుడు నచ్చవు వాళ్ళకి. చాలా మంది మనుషులు ఎలా ఉంటారంటే, ఇదిగో ఈ వాక్యం నీకే
చూసినావా, ఈ వాక్యం నీలాంటి కోసమే చెప్తుండేది పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ. నేను ఆల్రెడీ ఇది ఫాలో అవుతున్నా అనుకుంటారు. ఎప్పుడైతే వారి గురించి వచ్చింది అనుకోండి, అది అంగీకరించాలనిపించదు మనిషికి. అలా కనిపించక వాక్యం పట్ల శ్రద్ధ చూపరు, వినాలనుకోరు, పాటించాలనుకోరు, ఆ వాక్యాల పైన శ్రద్ధ కూడా నిలపరు. ఆయన ఆజ్ఞలను బట్టి కొంచెం కాదంట, అధికముగా ఆనందించువాడు ధన్యుడు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలని దేవుడి ఆజ్ఞలు మనతో మాట్లాడుతున్నప్పుడు, మనతో హెచ్చరిక చేస్తున్నప్పుడు మనం ఆనందించే వారంగా ఉంటున్నామా? మనము ఆనందించాలంట, అధికముగా మనం ఆనందించాలి. చూసావా, నా దేవుడు నన్ను ఎంత పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నాడు, ఎంత చక్కగా ఉండాలనుకుంటున్నాడు అని సంతోషపడాలి. సంతోషపడే వారంగా ఉన్నామా దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు? ఆయన ఆజ్ఞలు విన్నప్పుడు నా గురించే కదా దేవుడు చెప్తున్నాడు, నేను ఇలా ఉండాలని నా దేవుడు కోరుకుంటున్నప్పుడు నేను అలా ఉంటానని సంతోషంగా మనం ఎప్పుడైతే మన మనసు ఆ విధంగా ఉంటుందో అప్పుడు మనము ఎవరము ధన్యులమంట. అటువంటి ధన్యకరమైన భాగ్యాన్ని మనం కూడా పొందుకునే వారంగా ఉండాలి. వాని సంతతి వారు ఇలాగ ఎవరైతే ఆనందిస్తారో, దేవుని ఆజ్ఞలు విన్నప్పుడు ఎవరైతే ఆనందిస్తారో ఆయన ఆజ్ఞల్ని బట్టి, వారి సంతతి వారు, వారి పిల్లలు భూమి మీద బలవంతులు అవుతారంట. ఎవరైతే దేవుని ఆజ్ఞలను ఇష్టపడతారో వారి యొక్క సంతతి బలవంతులు అవుతారంట. ఎందుకంటే ఆజ్ఞలు సంతోషంగా వీళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి దేవుని మాటలను, వీళ్ళు ఏమనుకుంటారు హృదయంలో, అరే ఇంత మంచి మార్గాన్ని నా పిల్లలు కూడా నేను నేర్పించాలి, నేను నా పిల్లల్ని విడిచిపెట్టకూడదు, నాకు ఇంత మంచి సత్యం తెలిసింది కదా, నా పిల్లలు కూడా నేను నేర్పిస్తానని పిల్లలని వీళ్ళు బలవంతులుగా చేస్తారు. అందుకే వారి సంతతి వారు బలవంతులు అవుతారంట. యథార్థవంతుల వంశపు వారు దీవించబడతారంట. అన్యాయంగా ఉండే వాళ్ళే కదా చాలా ఎక్కువగా సంపాదించి బాగా బతుకుతుంటారు. న్యాయంగా బ్రతికే వారికి కాలం లేదంటుంటాం మనం, అది మనం అనుకున్నంత వరకే. కానీ యథార్థవంతుల వంశపు వారు దీవించబడతారంట. కలిమియు సంపదయు వాని ఇంట ఉండును. యథార్థవంతముగా నీతిగా ఉండేవారి ఇంట ఏముంటుందంట? సంపద ఉంటుందంట, కలిమి ఉంటుందంట, వాని నీతి నిత్యము నిలుస్తుందంట. యథార్థవంతుల నీతి నిత్యము నిలుస్తుంది. అనీతిమంతులు ఈ లోకంలో బ్రతికున్నంత వరకే కదమ్మా, వాళ్ళు మరణించిన వెంటనే కూడా వాళ్ళని ఎలా అసహించుకుంటారు? ఇంకా వీడు పోవడమే మంచిదిలే, ఇటువంటి వాడు ఉంటేమి లేకుంటేమి భూమి భారంగా అని అప్పుడే మర్చిపోతారు. అదే నీతిమంతులు మరణించినప్పుడు చూడండి, వాళ్ళు నిత్యము జ్ఞాపకాల్లో ఉంటారు. మనం ఎప్పుడు వాళ్ళ జ్ఞాపకం వచ్చినా మనం తలుచుకుంటాము. వాళ్ళు మరణించిన తర్వాత నిత్యలోకానికి కూడా వెళ్తారు కదా, అక్కడ దేవుని గ్రంథంలో కూడా వారి యొక్క నీతి కార్యాలు నిలుస్తాయి. అందుకే అంటున్నాడు దేవుడు, వారి నీతి, యథార్థవంతుల నీతి నిత్యము నిలుస్తుందంట. కొద్ది కాలం కాదు. అనీతిగా, అన్యాయముగా, అక్రమముగా నడిచే వారి యొక్క అనీతి కార్యాలు కొంచెం కాలమే, ఆ కాలంలో ఉన్నంత వరకే. తర్వాత వాళ్ళు నిత్య శిక్షకు గురవుతారు. వారి ఎవ్వరి జ్ఞాపకాలలో వాళ్ళు ఉండరు. అదే యథార్థవంతంగా మనం బ్రతికితే యథార్థవంతుల నీతి నిత్యము నిలుస్తుంది. అంతేకాకుండా యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టునంట. చీకటిలో వెలుగు ఎట్లా పుడుతుందమ్మా? చీకటిలో వెలుగు పుడుతుందా? ఉండదు కదా. యథార్థవంతులు అలా ఉంటారు. మరి యథార్థవంతులు ఎక్కడ ఉంటే వాళ్ళు ఒక స్టార్. యథార్థవంతులు వారు ఒక నక్షత్రం వల్లే ఉంటారు ఈ లోకంలో. వాళ్ళ యథార్థత అంత మంచిగా ఉంటుంది. ఎంత మార్గం ఇయ్యము అని శత్రువులు కూడా వారి ఇంటికి తెచ్చుకొని భోజనం పెట్టే స్థితిలో ఉంటారు యథార్థవంతులు కదా. శత్రువులు కూడా వాళ్ళని ప్రేమించేవారుగా ఉంటారు. అందుకే ఒక మంచి మాట నేను ఒకసారి చదివినాను. ఎవరైనా మనం ఎలా ఉండాలంట, మనము మరణిస్తే మన శత్రువు, మన మిత్రులు కాదు, మన శత్రువు కూడా వచ్చి మనల్ని చూసి కన్నీళ్లు కార్చాలంట. అలా ఉండాలంట మనం. మన మిత్రులే కాదు, మనల్ని ప్రేమించేవారు కాదు, మన శత్రువులు కూడా మన దగ్గర
శత్రువుని. మరి మనం ఎంత యథార్థవంతులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడమ్మా? అందుకే శత్రువునైనా ప్రేమించంటాడు దేవుడు. నీ ప్రేమ అప్పటికి వారికి కనబడకపోవచ్చు, రాను రాను వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళల్లో నీ ప్రవర్తననే వాళ్ళలో మార్పును కలగజేస్తుంది. కాబట్టి యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుడతాదంట. వారు కటాక్షము, వాత్సల్యతయు, నీతియు కలవారు. దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా మన ఇల్లు ఆశీర్వదించబడాలంటే మనము దేవుని స్తుతించే వారంగా ఉండాలి. యెహోవా యందు భయము, భక్తి కలిగి ఉండాలి. ఆయన ఆజ్ఞలను విన్నప్పుడు మనము అధికముగా సంతోషించి మన బిడ్డలకు కూడా నేర్పించినప్పుడు వాళ్ళు ఎలా ఉంటారంట? బలవంతులుగా ఉంటారంట. యథార్థవంతుల వంశపు వారు దీవించబడతారు. వాళ్ళకి ఏమీ కొదువు తక్కువ చేయడు దేవుడు, ఏమీ కొదువు ఉండదు యథార్థవంతులకి. అలాగే మరొక చోట సామెతలు 3:33లో, సామెతలు 3:33 భక్తిహీనుల ఇంటి మీదికి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. ఏమన్నదమ్మా ఇక్కడ? భక్తిహీనుల ఇంటి మీదికి యెహోవా శాపం వస్తుందంట. అంటే మనం ఎలా ఉండాలి? భక్తి కలిగి ఉండాలని. భక్తి కలిగి ఉంటే మనకు ఆశీర్వాదాలు వస్తాయి, శాపాలు రావు. దేవుడికి ఎవరు నచ్చలేదు అనుకోండి, చూస్తున్నాం కదా ఏమేమి జరుగుతున్నాయి ఇప్పుడు. భక్తిహీనులు ఉండే చోట్ల ఆయనకి కోపం వస్తుంది అనమాట. ఆనాటి కాలంలో కూడా దేవుడు భక్తిహీనంగా ఉండి వ్యభిచారం చేస్తూ, విగ్రహారాధన చేస్తూ, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నటువంటి వారిని వెంటనే ఆయన శాపానికి గురయ్యారు కదా. అందుకే భక్తిహీనులముగా, దేవుడు అంటే భయం లేనివారుగా ఉండకూడదు. ఒకవేళ అలాగుంటే యెహోవా శాపం వస్తుందంట. అందుకే దేవుడు అంటే భయము, భక్తి కలిగి ఉన్నట్లయితే మనం ఆశీర్వాదాలు పొందుకునే వారంగా ఉంటాం. నిన్న చైనా కదమ్మా, సుడికి తుఫాన్ వచ్చిందంట. ఎక్కడొక్కడ నిన్న ఈవినింగ్ టైంలో చూసాం, యూట్యూబ్లో న్యూస్ వచ్చాయి. చైనాలో మీరు చూసారు లేదో న్యూస్లో, మొత్తం ఎక్కడికక్కడ ఆ గాలికి, తుఫానుకి, గాలి మొత్తం సుడి గాలి అంటాం కదా, ఆ టైప్లో మొత్తం పడిపోతున్నాయి బిల్డింగ్, కార్లు దొర్లుకుంటూ వెళ్ళిపోతున్నాయి. భక్తిహీనులు కనబడిన ప్లేస్లో ఆయన కోపం వచ్చింది అనుకోండి, ప్రకృతి ఎలా విజృంభిస్తుందో తెలీదు. మనం కట్టుకున్న ఇల్లులు ఏమాత్రం కూడా ఆయన ఒక ఉగ్రతకి తట్టుకోలేవు. పిల్లర్స్ చేసినా తట్టుకోలేవు, ఏం చేసినా తట్టుకోలేవు. భూమికి ఒక మాట ఆజ్ఞాపించినాడంటే. అందుకే మనం ఎలా ఉండాలంటే, దేవుడు అంటే భయము, భక్తి కలిగిన వారంగా ఉంటే మనకి ఆశీర్వాదం వస్తుంది. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదిస్తాడంట. మన నివాస స్థలాన్ని, మన ఇంటిని, మన కుటుంబాన్ని ఆశీర్వదించాలంటే మనము ఎలా ఉండాలి? నీతిమంతులంగా ఉండాలి. అక్రమంగా నడుచుకొనక, అన్యాయంగా నడుచుకొనక, నీతి న్యాయాన్ని మనము అనుసరించే వారంగా ఉండాలి. మన ఇంటిని దేవుడు ఆశీర్వదించాలంటే మనము నీతి కలిగి, యథార్థత కలిగి, పవిత్రత కలిగి ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడంట. మనం అనుకుంటాము మనము బాగుండాలంటే ఏం చేయాలి? భర్త ఒక జాబ్ చేయాలి, భార్య ఒక జాబ్ చేయాలి, వీలైతే పిల్లల్ని కూడా పార్ట్ టైం జాబ్లో పెట్టాలి. అప్పుడు ఏమైతాం? మనము బాగా ఆశీర్వదించబడతాం, బాగా దీవించబడతాం. ఏం దీవించబడతాం? ఈ లోకంలో అయితే ధనం కూర్చుకుంటామేమో, కానీ పిల్లలు నీతిమంతులు అవ్వలేరు, మనము కూడా నీతిగా బ్రతకలేము. భర్త, భార్య, కేవలం భర్త కష్టం వచ్చి, మా నాటి కాలంలో, ముందున్న కాలంలో భర్త ఒక్కడే కదమ్మా పనిచేసేవారు. పిల్లలు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు, తల్లి ఇంట్లో ఉంటుంది కనుక పిల్లలు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు, కుటుంబం చక్కగా ఉండేది, భార్య భర్తలు సమాధానం కలిగి ఉండేవాళ్ళు. భర్త అంటే భార్యకి గౌరవం ఉండేది, విధేయత చూపించేది, అనుభవం కలిగి ఉండేది. ఇప్పుడు భార్య చూడండి, ఏమి నువ్వేనా సంపాదించేది? నేను సంపాదించట్లేదా? నేను చేయట్లేదా? నీతో పాటు నేను సమానంగా సంపాదిస్తున్నా, చేస్తున్నా. నువ్వు నన్ను ఒక మాట మాట్లాడడానికి లేదు. మాట్లాడంటే అసలు ఊరుకుండేదే లేదు,
ఏంటిదమ్మా ఇది? దేవుడు ఏమన్నాడు? తను తాను తగ్గించుకోవాలన్నాడు, భార్య అనుకు కలిగి ఉండమన్నాడు, విధేయత కలిగి ఉండమన్నాడు. ఏమైపోతుంది నేటి కాలం? దేవుడు అదేనా చెప్పింది? దేవుడు హవ్వమ్మకి ఆదాముకి ఏం చెప్పారమ్మా? అప్పుడు పండు తినొద్దన్న పండుని తిన్నప్పుడు అక్కడ ఏం శపించారు చూడండి ఒకసారి. ఆదికాండం 3వ అధ్యాయము 16వ వచనంలో స్త్రీతో ఒక మాట చెప్పారు, పురుషుడితో ఒక మాట చెప్పారు. ఏమని చెప్పారు చూడండి. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందును, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. అదే అమ్మా. అంతకుముందు ఏదైనా తోటలో దేవుని స్వరం వింటూ చక్కగా ఎప్పుడు ఆకలైతే అప్పుడు తింటూ ఎంత చక్కగా ఉన్నారమ్మా వాళ్ళు. అతిక్రమించినప్పుడు, ఆజ్ఞను అతిక్రమించినప్పుడు ఏ పండు కావాలంటే అది తింటూ చక్కగా. మనమైతే కొని తినాలి, వాళ్ళకి ఆ ఏదైనా తోటలో అలా రౌండ్ కొడితే చాలు. యాపిల్ ఒక చోటు ఉంటుంది, స్ట్రాబెర్రీ ఒక చోటు ఉంటుంది. మీకు ఏది ఇష్టమైన ఫ్రూట్ పెట్టుకోండి. ఇంకా ఆ ప్లేస్లో ఏ ఇష్టమైన ఫ్రూట్, ఏ సమయానికి ఆకలైతే ఆ సమయానికి స్వచ్ఛమైన నదుల నీరు, అంత సుఖవంతమైనటువంటి ఆ స్థితి నుంచి ఈ స్థితికి వచ్చాము. ఎందుకని? అతిక్రమించినందుకు ఆజ్ఞను. నీ ప్రయాసమును నీ గర్భవేదనను. అంతకుముందు గర్భవేదన అంత ఎక్కువ ఉండేది కాదేమో బహుశా. అందుకే దేవుడు పనిష్మెంట్లో నీ గర్భవేదనను మిక్కిలి హెచ్చించదను అన్నాడు. అంతకుముందు దేవుడు ఒకవేళ తప్పు చేయకుండా ఉండి పిల్లలు పుట్టినారనుకోండి, తప్పు చేయలేదు, వాళ్ళే మిస్టేక్. అంతకుముందు బహుశా గర్భవేదన అంత ఉండిండకపోవచ్చు, దేవుడు పెట్టిండకపోవచ్చు ఈ మాటను బట్టి. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించారో అప్పుడు హవ్వమ్మకి ఏమొచ్చింది? గర్భవేదన. పిల్లలు కనేటప్పుడు అధిక బాధ, చేసిన మిస్టేక్ను బట్టేనంట అంత బాధ వచ్చినది. ఆ చేసిన ఆజ్ఞను అతిక్రమించినందుకే. నీ ప్రయాస ఏంటిదో తెలుసామా? లేడీస్ చాలా మంది ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఫుడ్ చేయాలి, ఇల్లు క్లీన్ చేసుకోవాలి, అది చేయాలి, ఇది చేయాలి, బట్టలు విండాలని రకరకాల శ్రమలు కదా, ప్రయాస కదా. ఈ ప్రయాస అంతా ఎందుకు వచ్చిందన్నమ్మ మనకి? ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. అంతకుముందు ఏ ప్రయాస లేదు. బట్టలు ఉతకడం లేదు, బండలు తుడవడం లేదు, వంట వండడం లేదు, టిఫిన్ చేయడం లేదు. ఎంత మంచిది కదమ్మా. దేవుణ్ణి అలా స్తుతిస్తూ ఏది ఆకలి అనిపిస్తే అలా కోసుకోవడం, తినడం. అంతకంటే భాగ్యం ఇంకేముందమ్మా? ఏమనుందా? ఇప్పుడున్న ప్రయాసంతా దీని కొరకే కదా. కోటి విద్యలు కూటి కొరకే కదా. మరి అవన్నీ ఇచ్చాడు కదా దేవుడు. వాళ్ళకి ఏం అవసరమే లేదు. ఈ ప్రయాసం అంతా చేతులారా చేసుకొని వచ్చిందే, కష్టం వల్ల కదా. అక్కడి నుండి స్టార్ట్ అయింది స్త్రీకి ప్రయాస. ఏం ప్రయాస? ఇంటి ప్రయాస. ఇంకా బయటకు వచ్చింది హవ్వమ్మ. బయటకు వచ్చిన తర్వాత తన పిల్లలకి, తన భర్తకి ఫుడ్ తయారు చేసుకోవాలి, వాళ్ళే వ్యవసాయం చేసుకోవాలి. అప్పట్లాగా అలా పారదు. నదులు పారుతుంటే ఆ వాటంతా అవే పండించుకో, అవి చూసుకుంటా అలా తినుకుంటా ఏం పని లేకుండా ఉండే హవ్వాదాము. ఏం జరిగింది? ఆజ్ఞను అతిక్రమించి ప్రయాస. ఏం ప్రయాస? స్త్రీకేమో ఈ ఇంటి అన్ని చక్కబెట్టుకుంటున్నాం కదా, ఈ పనులు ప్లస్ గర్భవేదన. అలాగే పురుషునికి కూడా ఇచ్చారు. ఏమిచ్చారు పురుషునికి? 17వ వచనంలో ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ప్రయాసముతోను నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు, అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలపించును, పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. చూసారమ్మా ఏం కష్టం ఇది? పురుషుడు బయటికి వెళ్ళి సంపాదించే పని ఎప్పటి నుండి స్టార్ట్ అయింది? వాళ్ళు అతిక్రమించాకనే. అంతకుముందు లేదు. ఈ పని చేసుకోవడము, ఈ కష్టం, నీ చెమటోర్చి నువ్వు నీ కుటుంబాన్ని పోషించాలని పురుషుడికి వచ్చింది ఆ బాధ్యత. స్త్రీకి ఏమొచ్చింది? ఇంట్లో ఉండి చక్కగా కుటుంబాన్ని కట్టుకోవాలని వచ్చింది కదా.
ఇది పాటిస్తున్నారా? దేవుడు ఇచ్చినటువంటి ఇప్పుడు ఇచ్చినటువంటి రూల్ ప్రకారంగా అయితే మనము స్త్రీలందరం ఎలా ఉండాలి? ఇంటిని కట్టుకునే వారంగా ఉండాలి. ఇంటికి సంపాదించి ఎంతన్నా తీసుకురండి, సంపాదించుకోవచ్చు, అఫ్ కోర్స్ పర్లేదు, ఏమి ఇబ్బంది లేదు. కానీ సంపాదనే ముఖ్యము కాదు, సంపాదనే ముఖ్యం కాదు, అంతకంటే ముఖ్యమైనది ఉందని దేవుడి వాక్యం సెలవిస్తుంది. భర్త సరిగా సంపాదించని వాడు అనుకోండి, సంపాదించుకోవడంలో తప్పు లేదు. భర్త లేని స్త్రీ సంపాదించుకోవడంలో తప్పు లేదు. భర్తకు అనారోగ్యం ఉంది, తను వెళ్ళలేని స్థితిలో ఉన్నాడు, సంపాదించుకోవడంలో తప్పు లేదు. ఒకరితో ఒకరు సాయం చేసుకోవడము తప్పు లేదు. అన్నీ ఉంటాయి, అన్నీ ఉంటాయి కదా, కావలసినవన్నీ ఉంటాయి. ఇల్లు ఉంటుంది, తినడానికి ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ జాబ్ చేయాలి, పురుషుడు చేయాలి, స్త్రీ చేయాలి. ఎందుకోసం చేయాలి? మా పిల్లలకు ఇంకా కావాలి. మా పిల్లలకు మేము ఎత్తిపెట్టొద్దు, కావాలి కదా. సరిపోతుందా? కూర్చొని తింటే కొండలు కూడా తరిగిపోతాయంట. కాబట్టి సంపాదించాలంట. అవసరం ఉందంటే పర్లేదమ్మా సంపాదించుకోవడానికి. కానీ దేవుడు పుష్కలంగా చక్కగా పోషిస్తున్నాడు అనుకోండి, అప్పుడు ఏం అవసరం వాళ్ళకి? దేవుడు చెప్పిన రూల్ ఫాలో అవ్వాలి. స్త్రీకి ఏ బాధ్యత ఇచ్చాడు? ఇంటి బాధ్యత ఇచ్చాడు. ఇంటి బాధ్యతను సరిగా చేయలేక కొంతమంది జాబ్ అని బయటికి వెళ్తారు. ఎందుకంటే కేసు వస్తే ఇంటి పని చేయనక్కర్లా, బయట నుండి ఫుడ్ తెచ్చుకోవచ్చు, ఆర్డర్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు. నా సంపాదనతో నేను చక్కగా అన్ని కావలసిన వల్ల కొనొచ్చు. నా భర్తను అడిగి ఇప్పించుకోవడం ఎందుకు? నా సంపాదనతో నాకు కావలసినటువంటి సుఖాన్ని నేను అనుభవించవచ్చు అనుకుంటున్నారు కొంతమంది స్త్రీలు. అందరూ కాదు, అందరూ వాళ్ళ ఇంటి కొరకు ఉపయోగపడుతుండొచ్చు. కానీ కొందరైతే ఎలా ఉన్నారమ్మా, నేను చదువుకున్నా, నాకు జ్ఞానం ఉంది, నా చదువు వేస్ట్ అవుతుంది కాబట్టి నేను కుటుంబాన్ని విడిచిపెట్టేనా. ఇంకా పుట్టి 1 year కూడా అయిందమ్మా, బిడ్డకు పాలు కూడా ఇవ్వకుండానే డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు. తెలుసా మీకు? అది ఇచ్చి దేవుడు అలా చెప్పాడా? పసిబిడ్డ ఒడిలో ఉండాల్సిన సమయంలో ఆయమ్మ చేతిలో ఉండాల్సి వస్తుంది. అలా ఉండొచ్చా స్త్రీలు? ఉండకూడదు. ఫస్ట్ ఇంటిని కట్టుకోవాలి. నీకు సమయం అధికంగా ఉంటే ఇంటిని కట్టుకున్నా అప్పుడు వెళ్ళి చేసుకోవచ్చు. ఫస్ట్ ఇంటిని ఏ మాత్రం పట్టించుకోకుండా ఎక్కడివక్కడ అబ్బాయిలు ఎలా అన్ని వదిలేసి వెళ్తారు, అలాగ అన్ని వదిలేసి ఇంటిని చెత్త చెదరంగా పెట్టుకొని పిల్లలను పట్టించుకోక వాళ్ళు ఎలా పెరుగుతున్నారో తెలియదు. వాళ్ళకి సంపాదన అమ్మ పెద్దయ్యాక ఏం చేస్తారమ్మా సంపాదనతో? వాళ్ళ నీతి న్యాయముగా ఏం నేర్పించకుండా సమాజానికి ఒక చెద పురుగుల్లాగా వాళ్ళని సమాజానికి అందిస్తున్నారు నేటి కాలం క్రైస్తవులు. ముఖ్యంగా స్త్రీల పాత్ర ఎక్కువగా ఉంటుందమ్మా. కుటుంబంలో ఒక బిడ్డలు పాడైపోతున్నారంటే అందులో ఎక్కువ శాతము ఎవరి పాత్ర ఉంటుందంటే తండ్రిది కాదు, స్త్రీదే, తల్లిదే. తండ్రి బయటికి వెళ్ళిపోమని దేవుడు చెప్పాడు. బయటికి వెళ్ళి కష్టపడి చెమట వచ్చి నైట్ వచ్చి కష్టపడి పడుకుంటాడు, ఉదయం వెళ్ళిపోతాడు. ఎవరు చక్క పెట్టాల్సింది ఇంట్లో? స్త్రీనే. చక్క పెట్టడం లేదు, కొంతమంది బయటికి వెళ్ళిపోతారు. అలా ఉండొద్దు అంటున్నాడు దేవుడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా స్త్రీలే కదమ్మా, అందరికీ కామన్గా ఏం తెలుసు? బయటి పని అయినా అక్కడ అంతటితో అయిపోతుందేమో కానీ ఇంటి పని చేసి చూడండి, ఒక రోజంతా చేస్తుంటే వస్తూనే ఉంటాయి కదా. అంటే అంత పని ఉంటుంది, అంతటిని వదిలేసి వెళ్ళినట్లే కదా. అంతటిని వదిలేయడం, కుటుంబాన్ని ముఖ్యంగా దేవుడమ్మా మన ఇంటిని చక్కపరుచుకున్నట్లే కుటుంబాన్ని చక్కపరుచుకొని ఎలాగా? దేవుని మాటలకు చిన్నప్పటి నుంచే పిల్లలకి నేర్పించాలి. పెద్ద అయ్యాక నేర్చుకుంటారులే, పెద్ద అయ్యాక వాళ్ళకి అవసరాలు ఉంటాయి, పెద్ద చదువులు చదివించాలి. కాబట్టి ఇప్పటి నుండే వాళ్ళకి డబ్బులు పొదుపు చేద్దాం, ఇప్పటి నుండి నేర్పించాల్సింది. పెద్ద అయ్యాక మొక్క ఉన్నప్పుడేనంట వంగేది కదా, మానయ్యాక వంగుతుంది. అది మొక్కగా ఉన్నప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. మనకు చెట్టు ఎలాగ మనకు రావాలనుకుంటే అలాగ మనకు దాన్ని గమనిస్తూ చూసుకోవాలి. అలా కాకుండా వదిలేసి వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు తయారైంటారు. పెద్దయ్యాక వీళ్ళు సంపాదించినటువంటి ధనం అంతా అయిపోచేయడం కూడా. అదేనమ్మా దేవుడు కోరుకుంటున్న ఇల్లు. దేవుడు అది కాదు కోరుకుంటున్నది. మన నివాస స్థలాన్ని ఆశీర్వదించాలంటే మనం తల్లిదండ్రులుగా, స్త్రీలుగా ప్రాముఖ్యంగా మన ఇంట్లో సరైనటువంటి విధానంలో నడుచుకుంటూ
మన కుటుంబాన్ని, మన పిల్లలను, మన యొక్క భర్తను సరైనటువంటి విధానంలో నడిపించేవారుగా ఉండాలి. మరి నేటి కాలంలో కుటుంబాలు అల్లకల్లోలం అయిపోతున్నాయంటే పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు, భర్త భార్య మాట వినరు, భార్య మాట భర్త వినడు. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి సంపాదన వాళ్ళది, ఎవరు వచ్చినట్లు వాళ్ళు వెళ్ళిపోతుంటారు కదమ్మా. ఉండొచ్చా? దేవుడు అలా కోరుకుంటున్నాడా? కోరుకోవడం లేదు. కుటుంబం అంతా కలిసి ఒక పూట భోజనం చేయలేకపోతున్నారు. ఎవరి పనులు వాళ్ళు అయిపోతున్నాయి. అప్పట్లో ముందు కాలంలో అలా ఉండిందమ్మా? లేదు, అలా లేదు. ఒక్కరే సంపాదిస్తుండేవారు, ఆరోగ్యం ఉండేది, చక్కగా ఉండేది. ఇప్పుడు విడాకులు తీసుకున్నట్లుగా ఇది వరకు ఎక్కువ ఉండేదా? ఎక్కువ ఉండేదే కాదు. చక్కగా సంసారం చేసుకునే వాళ్ళు, ఆ కుటుంబాన్ని చూసి ఎంతో మంది సంతోషపడేవారు. ఇప్పుడు కుటుంబంలో పక్కింటోళ్ళకు కూడా తెలియదు. ఎవరి తల్లో, ఎవరి తండ్రి, ఎవరు ఎప్పుడు వస్తున్నారో, ఎవరు ఎప్పుడు పోతున్నారో తెలిస్తే కదా కుటుంబం అంతా ఒక చోటికి కలిసి వెళ్తే ఆహా వీళ్ళు కుటుంబం అన్నమాట అని తెలుస్తుంది. తల్లి ఒక ఫంక్షన్ పోతుంది, తండ్రి ఒక ఫంక్షన్కి వెళ్ళిపోతారు కదా. అలా ఉందమ్మా. విచ్ఛిన్నం అయిపోతున్నాయంటే కుటుంబాలు దేవుడు చెప్పిన విధంగా బ్రతకడం లేదు, వాక్యానుసారంగా జీవించడం లేదు. పురుషుని బాధ్యతలు భార్య చేయడం, భార్య బాధ్యతలు పురుషుడు చేయడమా? అదేనమ్మా? అదే కదా జరుగుతుంది నేటి కాలంలో. ఇంటి పనులు పురుషులు, బయట పనులు స్త్రీలు. ఏమైపోతుందమ్మా? కాలం ఏమైపోతుంది? అందుకే నేటి అనేక మందికి దీవెనకరంగా, మాదిరికరంగా, క్రైస్తవులుగా ఉన్నటువంటి మనమందరం మాదిరిగా ఉండాలి. అనేక మందికి చెడిపోతున్న ఈ సమాజానికి మనము ఎలా ఉండాలి? మాదిరికరంగా ఉండాలి. నిజమైన జీవితం అంటే ఎలా ఉండాలో మన జీవితం ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన మాట ద్వారా మనము నేర్పించాలని, మనం కూడా ఆ విధంగా జీవించాలని దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది. అలాగే సామెతలు 12వ అధ్యాయము, సామెతలు 12:7 వచనం. భక్తిహీనులు పాడై లేకపోవుదురు, నీతిమంతుల ఇల్లు నిలుచును. చూస్తున్నారమ్మా? భక్తిహీనులు పాడైపోతారంట. దేవుడు అంటే భయం లేకుండా జీవించాలనుకోండి, వాళ్ళు ఎన్ని సంపాదించండి, ప్రతి ఊర్లో ఒక్కొక్క ఇల్లున్నా, ఒక పొలం ఉన్నా, ఎంత బంగారు కొన్నా, ఎంత వజ్రాలు కొన్నా వాళ్ళు పాడైపోతారంట. ఉన్నట్టుండి వెళ్ళిపోతారు. వాళ్ళది అనుభవించడానికి వాళ్ళకు సమయం ఉండదు, అనుభవించలేరు. వాళ్ళు సంపాదించిందంతా మరెవరో అనుభవించాలి. కాబట్టి భక్తిహీనులు పాడైపోతారు, నీతిమంతుల ఇల్లు నిలుస్తాదంట. మరి మనం నీతిమంతులుగా ఉంటే ఈ లోకంలో మనం నిలిచి ఉంటాము, మన కుటుంబం నిలిచి ఉంటుంది. మనం భౌతికంగా కట్టుకున్న ఇంట్లో మనము నివాసం కూడా కలిసి ఉండాలంటే దేవుని దయ ఉండాలమ్మా. నేటి కాలంలో చూడండి, పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు వాళ్ళ ఇల్లులు కానీ, ముఖ్యమంత్రుల ఇల్లులు కానీ, పెద్ద పెద్ద వాళ్ళ ఇల్లులు చూసినప్పుడు ఇల్లేమో ఎకరాలు ఎకరాలు ఉంటుంది, అందులో వాళ్ళు నిండరు. పని చేసుకుంటూ ఒక్కొక్క పని చేస్తూ ఒక్కొక్కరు పని మనుషులు. ఆ మెయింటైన్ ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. వాళ్ళు ఉండరు. కూతురు అమెరికాలో ఉంటుంది, కొడుకు ఆఫ్రికాలో ఉంటాడు, తండ్రి ఏమో మొత్తం రాజ్యాన్ని చూసుకుంటా మొత్తం తిరుగుతుంటారు, తల్లేమో ఇంకొక విధానంలో ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కలుస్తారో తెలీదు. ఆ ఇంట్లో నివాసం ఉండేది బహు తక్కువ. ఎక్కడెక్కడో ఉంటారు, ఎక్కడో తింటుంటారు, ఎక్కడో పడుకుంటుంటారు. ఎప్పుడో ఒకసారి చూపుకి మనం చూస్తాం చూడండి, ఎప్పుడో వెళ్ళి జస్ట్ అట్లా బలిందని ఇల్లు మనం చూడడానికి వెళ్తాం. అట్లా వెళ్ళాల్సిందే వాళ్ళు కూడా. వాళ్ళ ఇల్లు అయినప్పటికీ మనలాగా ఉండరు. అందుకే దేవుడు అంటున్నాడు, నీతిమంతుల ఇల్లు నిలుస్తాదంట. మనం అనుభవించాలన్నా, మనదున్నది గుడిసైనా, మనదున్నది చిన్న ఇల్లు అయినా, మనము అందులో నిలిచి ఉండాలంటే మనం ఏం కలిగి ఉండాలి? నీతి అంటే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. మనం దేవుని పైన నమ్మి, దేవుని పైన ఆధారపడి ఉంటే అది మనకు నీతి. మనకున్నది కొంచెమే కావచ్చు, మనం అందులో అనుభవించాలి కదమ్మా ఏదైనా కదా. మన ఇంట్లో ఎన్నన్నా ఉండనివ్వండి, ఆకలి అవుతుంది, మనం తృప్తిగా తిని అనుభవిస్తేనే కదా ఆకలి తీరేది. అన్ని ఇంట్లో పెట్టుకొని ఆకలితో పస్తులు ఉన్నామనుకోండి, అదేం అనుభవించినట్లు కదా. అలాగే అయిపోతుంది నేటి కాలం. భక్తిహీనులు పాడైపోతారు, నీతిమంతుల ఇల్లు
కాకుండా మరొక చోట సామెతలు 15 6వ వచనంలో ఏమనుంది ఇక్కడ? నీతిమంతుని ఇల్లు గొప్ప ధన నిధి. అవునమ్మా, నీతిమంతుని ఇల్లు గొప్ప ధన నిధేనా? భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణము. ఎంత అద్భుతంగా ఉందమ్మా ఈ మాట. నీతిమంతుని ఇల్లు గొప్ప ధన నిధి అంట. ఏముంటదమ్మా నీతిమంతుని ఇంట్లో? నీతిగా బ్రతికే వారి ఇంట్లో ఏముండదు కదా, మిగతా వారితో పోలిస్తే, అన్యాయంగా బ్రతికే వారితో పోలిస్తే. అయితే దేవుడి దృష్టికి నీతిమంతుని ఇల్లు గొప్ప ధన నిధి అంట. ఎందుకని దేవుడు ఈ మాట అన్నాడు? మన ఇంట్లో ఏమన్నా బంగారు గనులు ఉన్నాయా? నీతిగా బ్రతికే వారి ఇంటికి వెళ్ళి చూడండి, బంగారు గనులు, లేదంటే వజ్రాలు, లేదంటే ఇంకా ఏదైనా వాళ్ళకి ఆస్తులు పాస్తులు ఉంటాయా? మరి ఎందుకు గొప్ప ధననిధి అంటున్నాడు దేవుడు? నీతిగా బ్రతికే వారి హృదయంలో ఏముంటాయి? దేవుని మాటలుంటాయి. దేవుని మాటలే మనకు నిధి. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు క్రీస్తు యందు గుప్తములై ఉన్నవి అని ఉంది దేవుని వాక్యంలో. క్రీస్తుని ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళకు బుద్ధి ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, సర్వ సంపదలు ఉంటాయి, అన్ని అనుభవిస్తారు. వాళ్ళకి ఇతరులకు కనబడేటట్టు ఏమి లేకపోవచ్చు, ఇతరులకు కనబడేటట్టు విలువ కలిగినవి ఏమి లేకపోవచ్చు, కానీ అన్నిటినీ అనుభవిస్తే ఎంత తృప్తి ఉంటుంది? అంత తృప్తి నువ్వు గుడిసెలో ఉన్న ఇస్తాడు దేవుడు నీకు. బంగారుతో ఇల్లు కట్టుకున్న వాడు అనుభవించలేని ఆ తృప్తి గుడిసెలో ఉన్న నీకు ఇస్తాడు ఆ దేవుడు తృప్తి. ఆ తృప్తి మనకు అక్కర్లేదమ్మా. మనం ఆ తృప్తి పొందుకోవాలంటే మనము నీతిగా ఉండమంటున్నాడు అంతే దేవుడు. ఏమి కోరడం లేదు. నీతిగా ఉంటే మన ఇల్లు గొప్ప ధన నిధి. నీకేం కావాలంటే అది దేవుడు నీకు ఇస్తాడు నీతిగా ఉంటే. ఏం కోరుకుంటావో నీ కోరిక నెరవేర్చబడుతుంది. ఏమి ఆశ కలిగి ఉంటే అది నీకు తీర్చబడుతుంది. నువ్వు ఎప్పుడు ఏం అడుగుతావో నీకు అక్కరగా ఉన్నదేదో దేవుడు ముందే అనుగ్రహిస్తాడు. అడిగే ప్రతిదానికి లేదనకుండా దయచేస్తాడు. నీతిగా ఉండి చూడండి ఒక్కసారి. నీతిగా ఉండి చూస్తే చాలు, ఆయన ఆశీర్వాదాలకు మనము పాత్రలం అవుతాం. అవి లెక్కించలేనివి, ఊహించలేనివి, మనం ఊహించలేము, ఎక్స్పెక్ట్ చేయలేము. ఇంత అవి ఎవ్వరికి కనబడవు, కానీ మనం అంత సంతోషంగా ఉంటాం, మనం అంత తృప్తిగా ఉంటాం. మనము అందరు చూడండి, ఎంత ఉన్నా కొంతమంది ఆకలితో ఉండాల్సిందే, ఎంత ఉన్న వాళ్ళైనా కొంతమంది. కానీ పేదవాళ్ళు చూడండి, కడుపు నిండా చట్నీ అన్నం తిన్నా తృప్తిగా తిని సంతోషంగా ఉంటారు కదా. ఆ తృప్తి వాళ్ళకు ఉండదు. అదే అంటున్నాడు దేవుడు నీతిమంతుల ఇల్లు గొప్ప ధననిధి, భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణము. ఎంత చక్కనైన మాట కదమ్మా. భక్తిహీనునికి కలుగు వచ్చుబడి ఉంటారు చూడండి, వాళ్ళకి శ్రమలంట. సంపాదించుకుంటారు, అన్యాయంగా దోచుకుంటారు, ఎవరిదో వాళ్ళది కాని దాన్ని ఏదో ఒక విధంగా రాబట్టుకుంటారు. వాళ్ళకి ఏమొస్తుంది? శ్రమ వస్తుంది. ఈ లోకంలో ఎంత అన్యాయంగా మనం నీతిగా ఉంటే కాలంలో బ్రతకగలమా? అన్యాయం చేయాల్సిందే, చేస్తేనే మనం కొద్దిగా అంతో ఇంతో బ్రతికేది. అనుకున్న వాళ్ళకి శ్రమ అంటున్నాడు దేవుడు. అది నువ్వు తృప్తిగా అనుభవించలేవు. తృప్తిగా అనుభవించలేకపోగా మళ్ళీ మనం ఈ లోకం విడిచిన తర్వాత అటువంటి వారు భక్తిహీనులు ఏమైపోతారు? మళ్ళీ శ్రమనే. అక్కడ కూడా శ్రమనే వాళ్ళకి, ఇక్కడ కూడా తృప్తి లేని జీవితం. ఎంత ప్రయాసపడినా, ఎంత సంపాదించినా, ఎంత దోచుకున్నా ఆ ఆ లాభం ఉంది కదా, రాబడి ఉంది కదా, ఆ ఒక్క వచ్చుబడి శ్రమకు కారణమంట. ఎందుకమ్మా అట్లాంటి శ్రమలు? నీతిగా ఉంటే సరిపోదు. నీతిగా ఉండి నువ్వు ఆకలితో ఉన్నా దేవుడు తృప్తినివ్వగలడు. ఆకలితో ఉన్నా ఆకలి ఇవ్వకుండా చేయగలడు. ఆ సమయానికి లేకుంటే ఆకలి అయితే కదా మనకు శ్రమ, మన కష్టం. నొప్పి తెలిస్తే కదా మనకు శ్రమ. నొప్పి తెలియకుండా మనకు దేవుడు ఉండగా, దేవుడు అడిగితే అన్ని ఇచ్చేవాడు ఉండగా, ముల్లోకాలకు చక్రవర్తిగా ఏది అడిగితే అది ఇచ్చేటువంటి మన దేవుడు ఉండగా, సృష్టికర్త అయిన దేవుడు ఉండగా మనము అన్యాయం
దేవునిపై ఆధారపడకుండా బ్రతకాల్సిన అవసరం ఉందా? లేనే లేదు. నీతిగా ఉండాలి, దేవుడు అంటే భక్తి కలిగి ఉండాలి, దేవుడు అంటే భయం కలిగి ఉండాలి. ఉన్నంతలోనే చాలు, ఉన్న వాటితోనే తృప్తి పడడం మనము నేర్చుకోవాలి. లేని దాని కొరకు ఆశపడద్దు. ఒకవేళ అలా ఆశపడితే మనకి ఏమాత్రం ప్రయోజనం ఉండదు, అసంతృప్తే మిగులుతుంది. ఉన్న వాటితో కాకుండా లేని వాటి కొరకు ఆయాసపడితే ఏమి కూడా మనం లాభం పొందుకోకపోగా నష్టమే పొందుకుంటాం. అందుకే దేవుని వాక్యానుసారంగా మనం జీవించాలని సేవకురాలుగా మీకు మనవి చేస్తున్నాను. ఇంకొక మాట, 1 తిమోతి 6వ అధ్యాయము 18వ వచనం. వారు వాస్తవమైన జీవము సంపాదించుకునే నిమిత్తము కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయవారు సత్క్రియలకు ధనం గలవారును ఔదార్యం గలవారును తమ ధనములు ఇతరులకు పాలించువారని వారికి. ఇక్కడ ఏమన్నాడమ్మా? వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము. మనము వాస్తవమైన జీవం, అవునా? నిజమైన జీవం ఉందంట, అవాస్తవమైన జీవం కూడా ఉందని మనకి ఇక్కడ అర్థమవుతుంది. వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు. మంచి పునాది వేసుకోవాలంట మనం. ఈ కాలంలో అంతకుముందు అయితే పునాది సింపుల్గా వేసేవారు, కానీ ఇప్పుడు పిల్లర్స్తో బాగా చక్కగా పునాది వేసుకుంటున్నారు. కానీ జీవితానికి మాత్రం మంచి పునాది వేసుకోవడం లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము రాబో కాలం అంట. మనమేమో ఈ కాలంకే, మనం వేసే పిల్లర్స్ ఇంటికి ఈ కాలంకే. దేవుడు అంటున్నాడు రాబో కాలం ఉంది ఒకటి. చూస్తున్నారు కదా ఎంతో మందిని. ఈ రోజు ఉంటాము, నిన్నటి వరకేనంట మన కాలం. నిన్నటి ఏం జరిగిందో మనం చెప్పగలం, కానీ నెక్స్ట్ క్షణము నెక్స్ట్ నిమిషం ఏం జరుగుతుందో మనము చెప్పలేము. అంటే మన ఒక హ్యాండ్ ఓవర్లో లేదు కదా నెక్స్ట్ నిమిషం కానీ ఏం లేదు. నిన్నటి వరకే మనకు తెలుసు, ఏం తెలిసినా. కాబట్టి అన్ని చూస్తున్నాము, ఎవరు ఎంతకాలం బ్రతుకుతున్నారో చూస్తున్నాము. ఎప్పుడు ఎవరికి మరణం వస్తుందో తెలీదు. రాబోయే కాలం ఏముంది, మన కాలం అంటే ఇదే కదా అనుకుంటున్నారు మనుషులు. దేవుడు అంటున్నాడు రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు మేలు చేయువారును. అదేంటిదమ్మా? మేలు చేయాలా మనం? కీడు చేస్తే కదా ఎవరికైనా మనకు మేలు జరిగేది. మనకు మేలు, మనం మేలు చేస్తే మనకేం మేలు జరుగుతుంది? ఎవరికైనా కీడు చేస్తే మనకు మేలు జరుగుతుంది కదా. కానీ కాదు, మనము మంచి పునాది వేసుకోవాలంటే మేలు చేసే వారంగా ఉండాలంట ఇతరులకి. సత్క్రియలు అను ధనము. ఏం ధనము? గవర్నమెంట్ జాబ్ అనే ధనం కాదు, టీచర్ అనే జాబు, ఇంకా కొన్ని పెద్ద పెద్ద జాబులు కాదు. దేవుడు అంటుండేది సత్క్రియలు అను ధనము. సత్క్రియలు వాక్యానుసారమైనటువంటి క్రియలు కలవారును, ఔదార్యము కలవారును. ఔదార్యం అంటే మంచి గుణం కలిగి ఉండాలి. ఔదార్యం కలవారును తమ ధనములో ఇతరులకు పాలించువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించెను. మనకున్న ధనంలో ఇతరులకు పాలిస్తే మనకేముంటుంది అనుకుంటాం కదా. కానే కాదు, మనం దేవుని క్రియలు వాక్యానుసారంగా. దేవుని క్రియలు అంటే ఏంటివమ్మా? 10 మందికి దేవుని వాక్యాన్ని మనం చెప్పడము, లేదా వినిపించడము, వినిపించే వాళ్ళకు సహకారంగా ఉండడము, ఇవి వాక్యానుసారమైన క్రియలు. ఎందుకు చెప్పాలమ్మా వాక్యం? ఎందుకు చెప్పాలంటే మామూలు మాటలకి హృదయము లోపడదు. ఒక దేవుని మాటలకు ఒక్కటే ఆకర్షించే శక్తి ఉంది. హృదయంలో ఉన్న చెడు తొలగించబడాలంటే మామూలుగా మాట్లాడితే ఆ మాటలకు వాళ్ళలో విరుగుడు రాదు. వాళ్ళలో చెడుతనం విరగాలంటే, మంచితనానికి చోటు చేసుకోవాలంటే, పరిశుద్ధతకు చోటు చేసుకోవాలంటే దేవుని మాటలు అవసరము. మనం రక్షించబడ్డాం, ఇంకా కొంతమంది రక్షించబడాలి కదా. అదే కదా దేవుని కోరిక. దేవుడు కూడా కొంతమంది చాలే. అప్పటి కాలంలో కొంతమంది నీతిమంతులు ఉన్నారు, వాళ్ళు చాలే అనుకోండి. ఇప్పటి వరకు మనం వచ్చేవారమా దేవుని చెంతకు? రాలేము కదా. మనం కూడా ఇంకొకరి ద్వారా రక్షించబడి ఉంటాము. మన ద్వారా కూడా ఇంకొంతమంది రక్షించబడాలి. అది దేవుని కోరిక. లేదంటే సర్వనాశనం చేసేయచ్చు దేవుడు. ఎందుకు చేయడం లేదు? దేవుడు దీర్ఘశాంతం కలిగి అందరూ అంతటా మారు మనసు పొందాలని కోరుకొనుచున్నాడు. ఆయన సహిస్తున్నాడు, అందరినీ సహిస్తున్నాడు. మనం దేవుని పనిలో మనం కూడా సహకారంగా ఉండాలి కదా.
దేవుని మాటలు చెప్పి అనేక మందిని మార్చేవారంగా ఉండాలి. ఒకవేళ చెప్పలేని స్థితిలో ఉన్నప్పుడు మన ప్రవర్తన ద్వారా కొందరిని మనము మార్చేవారంగా ఉండాలి. మన జీవితంలో మనం కూడా కొన్ని అలవాట్లు, అంటే దేవుడు వాక్యానికి విధేయత చూపించినప్పుడు మన ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఆ మార్పును చూసి కొంతమంది మారచ్చు. అందుకే దేవుడు మనతో పదే పదే వాక్యానుసారంగా మాట్లాడుతున్నాడు. సత్క్రియలు అనే ధనము మనము కలిగి ఉండాలి. ఔదార్యం కలిగిన వారమై, మళ్ళీ తమ ధనములో ఇతరులకు పాలిచ్చు వారునై ఉండాలి. శారీరకంగా కొంతమందికి ఏమైనా అవసరాలు ఉంటే ఇచ్చే ధనం ఒక్కటే కాదు. ధనంలో పాలివ్వడం అంటే మనము ధనం సంపాదించుకుంటున్నాం. ఇప్పుడు స్త్రీల కూడికకు వచ్చి మీరు ధనం సంపాదించుకున్నారు. ఈ ధనంలో కూడా, ఆత్మీయ ధనంలో కొంతమందికి మీరు పాలిచ్చేవారుగా ఉండాలి. కొంతమందికి చెప్పేవారుగా ఉండాలి. మన చేతినంత మటుకు ఇంకొంతమందికి పాలిచ్చేవారుగా ఉండాలంట. అంతేకాకుండా మరొక చోట సామెతలు, కీర్తనలు చూడండి, 112వ కీర్తన 9వ వచనం. 112:9. వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును, వాని నీతి నిత్యము నిలుచును, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. నీతిగా ఉండేటువంటి వారు దాతృత్వం అంటే ఇతరులకి ఇచ్చే గుణం కదా. దాతృత్వము కలిగి బీదలకు ఇచ్చును, వాని నీతి నిత్యము నిలుచును. ఇతరులకు మేలు చేసేవారు, దాతృత్వం చేసేవారు, ఇతరులకి వాక్యానుసారంగా కావచ్చు, శరీరానుసారంగా కొన్ని అవసరతలు తీర్చచ్చు. వారి యొక్క నీతి 10 మందికి చెప్పుకునేలా ఉంటుంది కదమ్మా. ఎవరికైనా ఏమైనా మేలు చేశారనుకోండి, వాళ్ళు వెళ్ళి ఇదిగో నేను పలాని అవసరతలో ఉన్నంటి దేవుడికి ప్రార్థన చేశాను, కానీ దేవుడు పలానా సిస్టర్ని నా దగ్గరికి పంపించి ఈ విధంగా దేవుడు నాకు ఆమె ద్వారా సాయం చేశాడు అంటే ఆమె నీతి నిలుస్తుంది అక్కడ. ఎవరైతే సహాయం చేసింటారో, ఎవరైతే దాతృత్వ హృదయం కలిగి ఉంటారో వారి నీతి నిలుస్తుంది. వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారనుకోండి, వాళ్ళ నీతి ఏముండదు కదా అక్కడ, ఎవరు గమనించరు కదా. ఒక వాటర్ సైతము ఎక్కడుండే వాటర్ అక్కడే ఉందనుకోండి, అక్కడ బురద ఏర్పడుతుంది, కొద్దిగా ఆవిరైపోయినా నీళ్ళు అనేవి అక్కడ సరిగా ఉండదు. అదే ప్రవహించే నీరు ఉందనుకోండి, ప్రవహిస్తూ ఉంది నీరు, ఆ నీరు కొంతమందికి ఉపయోగపడుతుంది. ఒక చోటు నుండి మరొక చోటికి వెళ్ళే నీరు 10 మందికి ఉపయోగపడుతుంది. ఆ నది మంచి నదిగా అందరూ పిలుస్తుంటారు. ఎక్కడుండే నీళ్ళు అక్కడే ఉండే వాటర్ని ఎవరు తాగరు. మన దగ్గర కూడా ఉన్నప్పుడు లేని వారికి చేసినప్పుడు నీ నీతి నిలుస్తుందంట. అలాగే మన దగ్గర ఉందనుకోండి, మన నీతి కార్యాలు ఎవరికి దేవుడు సైతం చూసే విధంగా ఉండవు. ఆ ధనం ఒకటే నిలిచి ఉంటుంది. మనం నిలిచి ఉండం కదా. మనం దేవుని దృష్టిలో నిలవము, మనుషుల దృష్టిలో కూడా నిలవం. అంత ఉంది ఆమెకి. ఇంత బాధలో ఉన్నా ఆదుకోరు ఒక్కరికి కూడా. అది నీతేనా? కాదు కదా. నీతి అదే. మన దగ్గర నిజంగా నిజమైన ధనం ఉంటే 10 మందికి హెల్ప్ చేసే వారంగా ఉండొచ్చు. వాక్యం అనే ధనం ఉన్నా కూడా మనము 10 మందికి బీదలు, లేని వారంతా బీదలే, మాకు కోట్లుగా డబ్బులు ఉండనివ్వండి. వాళ్ళందరూ కూడా దేవుని వాక్యం లేకపోతే వాళ్ళు దేవుని దృష్టిలో నిరుపేదలు. మనం ధనవంతులం. దేవుని వాక్యం ఎవరి దగ్గర ఉందో వాళ్ళే ధనవంతులు. వాక్యం లేకుండా ఎన్ని కోట్లున్నా వాళ్ళు పేదలు. మరి ఎందుకమ్మా అప్పుడు లాజరు ధనవంతుడు చనిపోయినప్పుడు లాజరేమో పరదేశంలో ఉన్నాడు, ధనవంతుడు ఎక్కడున్నాడు? అంత ధనం ఉండి కూడా ఈ లోకంలో నరకంలో యాతన పడుచున్నాడు. మరి ధనం ఉంది కదా ఆయనకి, ఎందుకు దేవుని చెంతకి వెళ్ళలేకపోయినాడు? ధనం అడ్డు వచ్చింది. ధనంలో దేవుడు కనపడలేదు భూలోకంలో ఉన్నప్పుడు కదా. అప్పుడు ఇప్పుడు అక్కడ కూడా దేవుడు కనపడాడు. మరి అక్కడ కూడా దేవుడు ఎందుకు కనపడాలి? ఇక్కడ కనపడనప్పుడు కదా. దేవుడు అక్కడ కనపడి ఆయన హస్తాలు చాచి మనల్ని తీసుకోవాలంటే మనకి ఇక్కడ దేవుడు కనపడాలి కదా. దేవుడు కనపడాలి. మళ్ళీ దేవుని యొక్క గుణాలు మనలో ప్రచురింప చేసే వారంగా ఉండాలి. నేను దేవుని నమ్మినా, నేను క్రైస్తవురాల్ని, చర్చికి వెళ్తున్నా, కానుకేస్తున్నా, అన్నిట్లో పాల్గొంటున్నా, సరిపో
మనము జీవాన్ని ప్రవహించే నీళ్ళ వలె ఉండాలి. జీవాన్ని ఒక చోట నుండి వెలుగు ఏం చేస్తుంది చెప్పండమ్మా? వెలుగు అనేక మంది చీకటిగా ఉండే ప్లేస్ని పారదోలుతుంది. మనం వెలుగుని నేర్చుకున్నాము, వెలుగు మనలో ఉంది. ఎక్కడికి వెళ్ళినా మనం ఎలా ఉండాలి? అందరినీ వెలిగించే వారంగా ఉండాలి, వెలిగించే జ్యోతులంగా ఉండాలి, అందరికి ఉపయోగపడే వారంగా ఉండాలి. మనమే ఉంటే అది అసలు క్రైస్తవ లక్షణమేనా? క్రైస్తవుల లక్షణం కాదు. ప్రభువు కూడా అలాగ అనుకోనింటే ప్రభు ఒక్కరే ఉంటుండే తండ్రి అయిన దేవునితో, మనకందరికీ స్థానం లేకుంటుండే పరలోకంలో. ప్రభు వచ్చినందుకే కదా ఇంతమందికి నిత్యలోకం రావడానికి, రక్షణ రావడానికి కారణమైంది. ఆ రక్షణ మార్గాన్ని ఎరిగిన మనము కూడా 10 మందికి వెలుగును చూపించే వారంగా ఉండాలి, వెలుగును ప్రకాశించే వారంగా ఉండాలి. మనం వెలుగు ఇక్కడే ఉన్నామనుకోండి, ఈ రూమ్కి ఒక్కటే వెలుగు వస్తుంది. బయటికి వెళ్తే కదా వెలుగు వచ్చేది. మనం బయటికి వెళ్ళాలి, 10 మందికి మనం చెప్తే అక్కడ కూడా వెలుగు వస్తుంది. అక్కడ కాకుండా ఇక్కడ వేసి డోర్ వేసేసామనుకోండి, నాకు తెలుసులే, నా కుటుంబానికి తెలుసులే దేవుడు, ఇంకెవరు నమ్ముకుంటే నాకేమవసరం అనుకుంటే ఇంక ఇక్కడి వరకే ఉంటుంది. అది కూడా దేవుడు యాక్సెప్ట్ చేయడు కదా. నీ వరకే ఉంటే అది స్వార్థం అంటారు తప్ప ప్రేమ అనరు. బైబిల్ అంతా మనకు ప్రేమించమని చెప్తుంది, అది ఆజ్ఞ. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అంటుంది. ఎట్లా ప్రేమించినట్టు? మన వరకే తెలుసుకొని మన వరకే ఉంటే అది ప్రేమించినట్లా? కానే కాదు. ప్రేమించాలి. ప్రేమించినామంటే ఖచ్చితంగా దేవుని మాటలు చెప్పి ఒక్క ఆత్మనైనా మనం రక్షించే వారంగా ఉన్నామా? అది నిజమైన ప్రేమ. ఏమో ఇస్తేనే, ఏమో పెడితేనే, ఏదో పేదవాళ్ళకి ఆదుకుంటేనే అది కాదు నిజమైన ప్రేమ. నువ్వు ఎంత పెట్టినా ఒకనొక రోజు మరణిస్తారు. మరణించిన తర్వాత వాళ్ళు నిత్య జీవాన్ని పొందుకోవాలంటే నిజమైన ప్రేమ ఏంటిదంటే వాక్యాన్ని ప్రకటించడం. మనకు తెలిసినంత వరకే, అత్యధిక జ్ఞానం అక్కర్లేదు. మనకు ఎంత నమ్ముకున్నాం, మన జీవితంలో కొన్ని అనుభవాలు ఉంటాయి మనకు. ఆ అనుభవాల్ని మనం షేర్ చేసుకుంటుండాలి ఇతరులతో. ముఖ్యంగా మనం సాక్ష్యం నిలబెట్టుకునే వారంగా ఉండాలి. మన జీవితం సరిగా లేకుండా అనేక మందికి ఇలా ఉండండి అలా ఉండండి అంటే నమ్ముతారా? నమ్మరు. మనలో పరిశుద్ధతకి చోటు ఉండాలి. ఒకవేళ లేకపోతే ఇప్పటి నుండైనా స్టార్ట్ చేసుకోవాలి. పరిశుద్ధతకు చోటిచ్చి మనము అన్నిట్లో ఒకరితో చెప్పించుకునే వారంగా కాకుండా చెప్పే వారంగా ఉన్నప్పుడు మన ప్రవర్తన చూసి కొందరు, మనం చెప్తే కొందరు, అనేక చోట్ల మనము వెలుగును ప్రకాశించేలా ఉంటాము. ఆ విధంగా దేవుడు మనల్ని ఖచ్చితంగా దీవిస్తాడు. అంతేకాకుండా ఇంకో చోట యోబు 8వ అధ్యాయము, యోబు 8వ అధ్యాయము 5వ వచనం నుండి, నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తుడగు దేవుని బతిమాలుకొనిన ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. దేవుడు సెలవిస్తున్నాడు, నీవు జాగ్రత్తగా దేవుని వెతకాలంట. అవునా? జాగ్రత్తగా మనం దేన్ని వెతుకుతాం? ఈ లోకంలో ఉన్న వాటినైతే జాగ్రత్తగా వెతుకుతాం. ఏ క్లాత్ మంచిది, ఏ కూరగాయలు మంచిది, ఏ ఆహారం మంచిది, ఏ ఇల్లు మంచిది, ఇల్లు కడుతున్నాం, ఏ టైల్స్ మంచిది, ఏ ఫ్రిడ్జ్ మంచిది, జాగ్రత్తగా వాటిని కదా మనం వెతుకుతాం. దేవుడు అంటున్నాడు, నువ్వు వాటిని వెతికినా వెతకపోయినా బాగలేదు వచ్చినా పెద్ద నష్టం ఏం లేదు. నువ్వు జాగ్రత్తగా వెతకాల్సింది ఎవరినంటే దేవుణ్ణి. నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడలా సర్వశక్తులకు దేవుని బతిమాలుకోవాలంట. మనం దేవుని ఎందుకు బతిమలాడతాం? దేవుడు ఇచ్చేవాడా ఏమన్నా కదా? దేవుని బతిమలాడం మన మనుషుల్ని, మా అన్ననో, మా చెల్లినో, మా పెద్దనాన్ననో, మా అవ్వనో, వాళ్ళను బతిమలాడితే ఏమన్నా వస్తుంది, కానీ దేవుని బతిమలాడితే ఏమొస్తుంది? అంటున్నాడు దేవుడు, నీవు సర్వశక్తుడకు దేవుని బతిమాలుకొనిన ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల. ఇవన్నీ ఉండాలంట మనలో. అర్థమవుతుంది కదా అందరికీ ఏమేమి ఉండాలో? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి? దేవుణ్ణి జాగ్రత్తగా వెతకాలి. వెతుకుతున్నామా?
నా దేవుణ్ణి వెతికే వారంగా ఉండాలి. జాగ్రత్తగా వెతుకుతూ సర్వశక్తుడగు దేవుణ్ణి, అందుకే మనం బతిమలాడుకోమనే దేవుణ్ణి మనం బతిమలాడుకోమనే. బహుశా దేవుడు ఏమంటున్నాడు తెలుసా అక్కడ ముందర? సర్వశక్తి మంతుడంట. ఎవరినమ్మా మనం బతిమలాడుకోవాలి? ఏ శక్తి లేని ఈ మనుషుల్నా? సర్వశక్తి మంతున్నా? అందుకే మనం బతిమలాడుకోవాలనే దేవుడు అంటున్నాడు. నేనేం లేనివన్నా చెప్తున్నాడు. సర్వశక్తి మంతుడగు దేవుణ్ణి బతిమాలుకొనిన ఎడల. యోబు గారు అదే చేశారమ్మా. దేవుణ్ణి వెతికారు, సర్వశక్తుడగు దేవుణ్ణే బతిమలాడుకున్నాడు. ఆయనకున్న కష్టాలు ఏందో. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల. పవిత్రంగా ఉండాలంట, మనము యథార్థంగా ఉండాలంట, దేవుణ్ణి బతిమాలుకోవాలంట. ఎప్పుడు? మనకు కష్టం వచ్చినప్పుడు, మనకి ఏదైనా కోరిక లేదా మన ఇంట్లో ఏదైనా అవసరం ఉన్నప్పుడు, సమస్య ఉన్నప్పుడు మనం బ్రతిమలాడాల్సింది ఎవరిని? మనుషుల్ని కాదు, దేవుణ్ణి బ్రతిమలాడండి. మీరు ఆల్రెడీ దేవుణ్ణి వెతికారు. నా దేవుడు ఈయనే, ఈయన తప్ప నేను ఎవరిని నేను మొక్కను, ఈయన నాకు అన్ని సమకూరుస్తాడని మీరు జాగ్రత్తగా వెతికారు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? మీకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఎవరిని బ్రతిమలాడాలంటున్నాడు? దేవుణ్ణే, మనుషులు కానే కాదు. దేవుణ్ణి బ్రతిమలాడాలంట, పవిత్రంగా ఉండాలంట. మన క్రియలు సరిగా లేవు, మనం దేవునికి ఇష్టమైన మార్గంలో ఉంటున్నాం, దేవుణ్ణి బ్రతిమలాడుతున్నాం. తండ్రి నాకు ఇది చేయి, తండ్రి నాకు అది చేయి, తండ్రి నాకు ఇది చేయి. చేస్తాడా దేవుడు? అందుకే అంటున్నాడు, కొన్ని క్వాలిఫికేషన్స్ ఇచ్చాడు ఇక్కడ దేవుడు. నువ్వు బతిమలాడుకో, కానీ ఎలా ఉండి బ్రతిమలాడాలి? నీవు పవిత్రంగా ఉండాలి, యథార్థవంతుడవై ఉండాలి. ఉన్నామా? ఈ క్యారెక్టర్ కలిగి నువ్వు బ్రతిమలాడు. నీకు రాకుంటే అప్పుడు అడుగు. నీవు పవిత్రంగా ఉండాలి, యథార్థవంతంగా ఉండాలి. అవన్నీ ఉన్నావు అనుకోండి, ఈ విధంగా మనం ఉన్నాము, నిశ్చయముగా వెంటనే నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతాడంట. మన పైన ఆయన శ్రద్ధ నిలపాలంటే మనం దేవుణ్ణి వెతికాము, కానీ ఆయన బతిమలాడడం లేదు. ఒకవేళ బ్రతిమలాడుతున్నాము, ఎలా ఉండడం లేదు? పవిత్రంగా ఉండడం లేదు, యథార్థవంతంగా ఉండడం లేదు, న్యాయముగా నడుచుకోవడం లేదు, వినయం కలిగి ఉండట్లేదు. దేవుడు అంటే లెక్క లేకుండా ఉంటున్నాం, దీన మనసు లేకుండా ఉంటున్నాం. అలా ఉంటే శ్రద్ధ నిలబడంట దేవుడు. పవిత్రంగా, యథార్థంగా, న్యాయంగా నడుచుకుంటూ దేవుణ్ణి బ్రతిమలాడు. అలా బ్రతిమలాడితే నేను నీకు వెంటనే శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా, నీ ప్రార్థనకు తగినట్టుగా కాదు. నేను ఈరోజు అంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన. నేనైతే నాకు ఈ ఇంట్లో ఈ సమస్య ఉంది, నెల రోజుల నుంచి నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నా. నీ ప్రార్థనకు తగినట్టుగా కానే కాదు, నీ నీతికి తగినట్టుగా. అర్థమవుతుంది కదా అందరికీ? మనకు దేవుడు దీవించాలంటే నీ ప్రార్థనకు తగినట్టుగా కానే కాదు. ఇన్ని గంటలు ప్రార్థన చేసిన, ఇన్ని సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తున్నా, దేవుడు నా మొర వింటుంటేనా? దేవుడు నా మొర వినడంలే, నా సమస్య తీర్చడంలే, నా కోరిక తీర్చడంలే, మా ఇంట్లో సమస్యలు అలాగే ఉన్నాయి అని దేవుడి పైన నిరాశ పడేటువంటి వారంగా మనము ఉండకూడదు. ఫస్ట్ దేవుడు కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలని చెప్పినాడు. ఆ క్వాలిఫికేషన్ ప్రకారం మనం నడుచుకుంటుంటే, వాక్యానుసారంగా జీవిస్తుంటే, అప్పుడు దేవుడు నిశ్చయముగా వెంటనే నీ జీవితంలో శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా. నువ్వు ఎంత నీతిగా ఉంటున్నావు ఇప్పుడు మనం ఆలోచించాలి. ఎంత సంపాదించాము అనేది కాదు, ఎంత నీతిగా ఉంటున్నాము అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. దేవుడు మన నివాస స్థలాన్ని వర్ధిల్లింపజేయాలంటే, దేవుడు మనం ఇప్పుడు టాపిక్ ఏంటిదమ్మా? ఎవరి ఇల్లు ఆశీర్వదించబడను మన టాపిక్ కదా. ఇప్పుడు వరకు మాట్లాడుకుంటున్నది మనం ఆశీర్వదించబడాలంటే, మనము దీవించబడాలంటే, మన నివాస స్థలము వర్ధిల్లింప చేయాలంటే దేవుడు ఎలా ఉండాలి? మన నీతికి తగినట్టుగానేనంట ఆయన మనల్ని వర్ధిల్లింపజేసేది. ఇప్పుడు మనం ఆలోచించాలి, ఏ పనికి వెళ్తే ఎక్కువ డబ్బులు వస్తుంది, ఎక్కడికి వెళ్తే ఎక్కువ ఆదాయం వస్తుంది, ఇది
చేసిన పని కాకుండా ఎక్స్ట్రా పని చేసి ఎందుకొరకు? వర్ధిల్లాలనే కదా, ఎంతో సంపాదించాలి, ఎంతో దీవించబడాలనే కదా చేస్తున్నారు. దేవుడు అంటున్నాడు దాని నుంచి కాదు, సంపాదన నుంచి కాదు, నువ్వు నిజంగా వర్ధిల్లింపబడాలంటే నీ నివాసము ఎలా ఉండాలి? నీ నీతి అధికంగా చేసుకో. పనులు కాదు అధికంగా చేసుకోవాల్సింది, నీతి. మనలో క్యారెక్టర్ ఎంత ఎక్కువగా ఉంటే అంత దీవించబడతామంట మనం. ఇంకా మనమే లెక్కేసుకోవాలి ఎంతగా మనం నీతిగా ఉండాలనేది, మనం ఎంతగా దీవించబడాలనేది మనం కోరుకుంటున్నామో అంత నీతిగా ఉండడం మనం అందరం కూడా నేర్చుకోవాలి దేవుడి వాక్యం ద్వారా. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినా చివరికి అది ఏమవుతుంది? మహాభివృద్ధి పొందుతామంట. మనం ఇప్పటి వరకు ఇలాగ లేమనుకోండి, ఇప్పుడున్న మనకున్న స్థితి కొద్దిగా ఉండినాను, నెక్స్ట్ చివరకు మనం ఇలాగ ఫాలో అయ్యామనుకోండి, దేవుణ్ణి వెతికాము, దేవుని బ్రతిమలాడుతున్నాము, పవిత్రంగా ఉన్నాము, న్యాయంగా నడుచుకుంటున్నాము, వాక్యానికి విలువిస్తున్నాం, ఇలా ఉండామనుకోండి, దేవుడు శ్రద్ధ నిలిపి మనల్ని దీవిస్తాడు. అంతేకాదు ఎలా దీవిస్తాడో తెలుసా? ఇప్పుడు నువ్వు కొద్దిగా ఉన్నావు, ఇప్పుడు ఈ విధంగా ఫాలో అయ్యి చూడు, నీ స్థితి ఇప్పుడున్న స్థితి కంటే తుదకు మామూలు అభివృద్ధి కాదు, మహాభివృద్ధి పొందాలని మనకందరికీ లేదమ్మా? దేవుని పిల్లలమైన మనం అందరం కూడా అభివృద్ధికి రావాలని అనుకుంటాం. మనం ఎవరమైనా కదా, సాధారణమైన మనుషులు కూడా అభివృద్ధిలోకి రావాలనుకుంటారు. దేవుడు మహాభివృద్ధిగా మనల్ని దీవించాలని కోరుకుంటుంటే దాన్ని మనమే మిస్ చేసుకుంటున్నాం, పోగొట్టుకుంటున్నాం, దుర్వినియోగపరుచుకుంటున్నాం. ఎంత ఈజీ మార్గం అమ్మ దేవుడు చెప్పింది, మనమే ఆయాస, ప్రయాస, కష్టాలు కొని తెచ్చుకుంటున్నాం. హవ్వమ్మ మాదిరి కదా, దేవుడు చాలా సింపుల్ మార్గం చెప్పినాడు, ఇలా ఉండండి మీరు ప్రయాస ఉండదు అని. అలా ఉండనందుకు ఆజ్ఞను అతిక్రమించినందుకే హవ్వమ్మ ప్రయాసను తీసుకొచ్చింది కదా ఈ లోకంలోకి. మనము ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవుని మాటలు చెప్పినట్లుగా మనం బ్రతికితే మనకు ప్రయాస ఎక్కువ అవ్వదు, తగ్గిస్తాడు దేవుడు. కావాలంటే ఉండి చూడండి, మన ప్రయాస ఖచ్చితంగా తగ్గుతుంది, మనకు నెమ్మది వస్తుంది, ప్రశాంతత వస్తుంది, మన జీవితంలో తృప్తిగా ఉంటాం, ఆనందంగా ఉంటాం, ప్రభువునందు నిత్యము నిలిచే వారంగా ఉంటాం. ఈ లోకంలో నిలుస్తాము, పరలోకంలో కూడా మనము నిలుస్తాం. ఆయన ఇచ్చే ఇల్లును మనము స్వతంత్రించుకోగలము. మరొక మాటలో చూద్దాము, యెషయా 32:17. యెషయా 32:17. అలంకరించిన రాజుని కనులారా 32:17 అమ్మా. 17. నీతి సమాధానము కలగజేయును, నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును. ఇవి కలిగి ఉంటామంట చూడండి అమ్మ మనము. నీతి సమాధానాన్ని కలగజేస్తాదంట. అనీతిగా ఉన్నప్పుడే కదా ఇంట్లో గొడవలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఎప్పుడు వస్తాయి? మంచి మార్గంలో లేనప్పుడు. పిల్లలు మన మాట వినలేదు, ఏమవుతుంటాయి ఇంట్లో? పిల్లలు తల్లిదండ్రుల మాట వినడం లేదనుకోండి, ఆ ఇంట్లో అరుస్తుంటారు ఎప్పుడు పిల్లల్ని. నువ్వు ఇట్లుండ్రా, అట్లుండ్రా, చెప్పిన మాట వినవు, అట్లుండవు, ఇట్లుండవు అని ఏ ఇంట్లో అరుస్తారు? అనీతి కార్యాలకు చోటున్న ఇంట్లోనే ఎప్పుడు అరుచుకుంటుంటారు కదా. అంటున్నాడు దేవుడు, నీతి సమాధానాన్ని కలుగజేస్తాదని దేవుడు చెప్తున్నాడు. మనం నీతిగా ఉన్నాము అనుకోండి, మన ఇంట్లో సమాధానం, గొడవలు ఉండవు. నేటి కాలంలో క్రైస్తవుల యొక్క ఇళ్లలోనే గొడవలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఎందుకు చోటు చేసుకుంటున్నాయి? నీతికి చోటు ఇవ్వట్లేదు కాబట్టి. ఏ ఇంట్లో అయితే నీతిగా బ్రతుకుతుంటారో ఆ ఇంట్లో సమాధానం ఉంటుందంట. గొడవలు, కష్టాలు, కలహాలు, భేదాలు ఏముండవు. అలాంటి సమాధానకరమైన జీవితాన్ని మనం కూడా కలిగి ఉండాలి. నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనుల విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానముల యందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు. చూస్తున్నారమ్మా, నీతి వలన నిత్యము మనకి ఏముంటుందంట? నిమ్మలంగా ఉంటామంట, నిబ్బరంగా ఉంటామంట. నిబ్బరం ఉందా ఇప్పుడు అందరికీ? నిబ్బరం కలిగి ఉంటున్నారా? టెన్షన్, ఆందోళన
అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఉదయం లేచినప్పటి నుంచి అక్కడికి వెళ్ళాలి. నిబ్బరంగా ఉంటున్నారా? నీతి లేని చోట నిబ్బరం ఉండదంట, సమాధానం ఉండదంట. అలా ఉంటే, ఒకవేళ నీతి ఉంటే సమాధానము, నిబ్బరము, నిమ్మలం ఉండడమే కాదు, అప్పుడు నా జనులు విశ్రమ స్థలమునందు, అంటే వాళ్ళకి కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు ఎలా ఉంటారు? ఆశ్రయ స్థానముల యందును, సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు. వాళ్ళు విశ్రమ స్థలమునందు అంటే వాళ్ళు శ్రమలు లేకుండా ఉంటారు. దేవుణ్ణి ఆశ్రయించేవారుగా, నీతిగా ఉండేవాళ్ళు దేనిపైన ఎక్కువ మక్కువ కలిగి ఉండరు, దేవునిపైనే ఆధారపడేవారుగా ఉంటారు. అంతేకాదు సుఖకరమైన నివాసముల యందును నివసిస్తారంట. చాలా సుఖంగా ఉంటారు, ఈ లోకంలోను పరలోకంలో కూడాను. మరొక చోట దేవుడు వాక్యంలో సెలవిస్తున్నాడు. 2 సమూయేలు 7వ అధ్యాయము 28వ వచనం. 2 సమూయేలు 7:28. యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదునని నీవు నా దాసుడనైనా నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము. ఏమనుందమ్మా ఇక్కడ? యెహోవా నా ప్రభువా. ఇక్కడ దావీదు గారు అంటున్నారు, యెహోవా నా ప్రభువా. మీకు తెలియడం కోసం 18వ వచనంలో ఉంటుంది. దావీదు గారు ఆయన సన్నిధి లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి మాట్లాడుతున్నటువంటి మాటలలో ఇది ఒక మాట. చూడండి ఏమనుందో, యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదునని నీవు నీ దాసుడనైన నాకు సెలవిచ్చుచున్నావే. నీకు మేలు చేస్తానని నాకు చెప్తున్నావు కదా దేవా, నా ప్రభువా. దయచేసి నీవు దేవుడవు కనుక నీ మాట సత్యం, నాకు మేలు చేస్తాని నీవు అంటున్నావు కదా. దావీదు గారు అంటున్నాడు, దేవా నీవు నాకు మేలు చేస్తానంటున్నావు, నీ మాట సత్యమే, నీ మాట సత్యము. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడునుగాక. ఆయన ఏం కోరుతున్నాడమ్మా దేవుణ్ణి? ఆయన రాజయ్యుండి దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉండునట్లుగా అడుగుతున్నామా దేవుణ్ణి? ప్రార్థన మనము నిత్యము నా కుటుంబము నీ సన్నిధిలో ఉండునట్లుగా. ఏమైతుంది లేరా, ఈరోజు నీకు ఎగ్జామ్స్ ఉన్నాయి, వెళ్ళకపోయినా పర్లేదని పిల్లలతో మనకు కొద్దిగా ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా ఉన్నాయండి. మీరు ఈరోజు దేవుని సన్నిధికి నేను వెళ్తానండి కుటుంబం తరపున, మీరు ఇంట్లో ఉన్నా పర్లేదు అని చెప్పేవారు కొందరు ఉన్నారు. కానీ ఈ విధంగా ఈ భక్తుడు అంటున్నట్లుగా రాజయ్య ఉండి ఆయన ఏమంటున్నాడమ్మా? ఆయనకి ఏమైనా తక్కువనా? ఆయనకి ఏం తక్కువ లేకపోయినా ఏమంటున్నాడంటే, నీ దాసుడు దయచేసి నీ దాసుడైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిని ఉండాలి. ఏం లేకపోతే ఏమవుతుంది? రాజు కదా, రాజు పిల్లలకి ఏం కొదువా? నిత్యము ఆయన సన్నిధిలో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు దేవుణ్ణి. మనమైతే ఈ లోకంలో ఉండే ధనాన్ని సంపాదించడానికి దేవుని సన్నిధికి రాకపోయినా పర్లేదంటాం, కుటుంబపు వారిని పర్లేదులే రాకపోతే అనుకుంటాం కదా. కానీ కాదు, దేవుడు అంటున్నాడు ఆయన సన్నిధిలో మనము ఉండాలి. ఆ విధంగా మనం మొరపెట్టుకునే వారుగా ఉండాలి. దేవుని సన్నిధిని ఎప్పుడెప్పుడు తప్పించుకుందామా, ఎప్పుడెప్పుడు వెళ్ళకుందామా అని ఉంటే ఎవరికమ్మా నష్టం? దేవునికా? దేవునికి ఏమన్నా నష్టం వస్తుందా? నష్టం మనకే. వెళ్తే ఒక్క మాట అన్నా మనతో మాట్లాడుతుంది, ఆ ఒక్క మాట నీ జీవితాన్ని బాగు చేయగలదు. అదే వెళ్ళకపోతే నువ్వు సంపాదించిన ధనమంతా వ్యర్థమే, ఇతరుల పాలు అవ్వడమే, కానీ నువ్వు ఏమాత్రం అనుభవించలేవు. అందుకే నేను రాజునైనా నేను అనుభవించాలంటే నేను నిత్యము నా కుటుంబం అంతా నీ సన్నిధిలో ఉండాలి, ఆ విధంగా నన్ను ఆశీర్వదించు అని రాజే కోరుకుంటుంటే మనం కోరుకోకూడదా? నా కుటుంబం అంతా నీ సన్నిధిలో ఉండాలి. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు నన్ను ఆశీర్వదిస్తానని, నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వాదింపబడునుగాక. ఆయన ఆశీర్వాదం శారీరకమైన ఆశీర్వాదం అడగట్లేదు. నా కుటుంబం అంతా కలిసి
నేను నీతో ఉండాలి, నీ సన్నిధిలో ఉండాలి, నీ మాటలు వినాలి, వాక్యానుసారంగా జీవించాలని కోరుకుంటున్నాడు. యెహోషువ గారు కూడా అలాగే అన్నారు కదా, నేనును నా ఇంటి వారును యెహోవాని సేవించడము అన్నారు. ఇప్పుడు ఎక్కడ ఒక్కరే కుటుంబంలో ఒక్కరు వెళ్తారు అంతే, అందరూ వెళ్ళట్లేదు. పిల్లలు తల్లిదండ్రుల మాటలు కూడా విని దేవుడి సన్నిధికి రమ్మన్నా కొద్దిగా వయసు వచ్చేంత వరకే లాక్కొని ఎలాగో వెళ్ళిపోతున్నారు, కానీ కొద్దిగా వయసు వస్తే వినడం లేదు. ఎందుకు వింటారు? చిన్నప్పటి నుంచి వాళ్ళని పెంచలేదు కదా దేవుళ్ళో. ఇప్పుడు పెద్ద అయ్యాక ఎలాగ వినలేదు కదమ్మా. వినాలంటే అందుకే దేవుడు అంటున్నాడు స్త్రీలకి. నిజంగా పురుషుల సహవాసం ఉందో లేదో కానీ లేదు కదమ్మా. పురుషుల కూడిక లేదు, స్త్రీల కూడిక ఉంది కదా. ఎవరు పెట్టారో కానీ మంచి సహవాసం పెట్టారు. స్త్రీలు అన్ని విషయాలు కూడా నేర్చుకోవడానికి, చక్కగా డౌట్ వచ్చినా తెలుసుకోవడానికి ఈ కూడిక ఎంతో ఉపయోగపడుతుంది కదమ్మా. స్త్రీలు చాలా ప్రాముఖ్యమైన పాత్ర కుటుంబంలో. స్త్రీ పాత్ర వాక్యానుసారంగా జీవించాల్సింది ఎంతో ఉంది. కాబట్టే దేవుడు ఈ స్త్రీల సహవాసంగా దేవుడు ప్రతి వారం కూడా మనతో మాట్లాడుతున్నాడు. స్త్రీలు ఏ విధంగా ఉండాలి, ఎలా కుటుంబాన్ని కట్టుకోవాలి. మన ఇంటిని కట్టుకున్నా కట్టుకోకపోయినా పెద్దయ్యాక పిల్లలు అది సంపాదించుకోగలరు, కానీ నీతిని సంపాదించుకోలేరు. ఆ పాటికల్లా వాళ్ళు అక్రమైన మార్గంలో బ్రతుకుతారు. ఇంకా మన చేతికి చిక్కరు వాళ్ళు. ఇంకొక వయసుకు వస్తారు కదా, తల్లిదండ్రుల మీదకే వస్తారు, ఎదురాడతారు, ఎదురు మాట్లాడతారు, ఒక్క మాట కూడా వినరు. దేవుడు అంటే భయం లేకుండా జీవిస్తారు. ఇంకా సమాజానికి వాళ్ళు ఏమాత్రం ఉపయోగపడని వారుగా ఉంటారు. కన్ను మూస్తే వాళ్ళ యొక్క జీవితం ఈ లోకంలో ఉన్నప్పుడు సంపూర్ణమైన ఆయుష్కాలాన్ని వాళ్ళు అనుభవించలేరు. వాళ్ళు బాగుండాలని మన కోరిక. మనకు అర్థం అవ్వంది ఏమిటంటే మన శరీర ధనము సంపాదిస్తే బాగుంటారు అనుకుంటున్నాం, కానీ కాదు. ఒకవేళ అది ఉన్నా పర్లేదు, లేకపోతే దానిపైన ఎక్కువగా మనసు పెట్టడం కంటే పిల్లల పట్ల ఎక్కువ మనసు ఉంచాలి. వాళ్ళను నీతి మార్గంలో దేవుడి సన్నిధిలో వాక్యానుసారంగా చిన్ననాటి నుండి అలవరచాలి వాళ్ళని. అప్పుడు పెద్దయ్యాక వాళ్ళు చక్కగా దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటారు. మనం సంపాదించిన ధనం లేకపోవచ్చు వాళ్ళకి. దేవుడు ఎవరు? దేవుడు మన దేవుడు సర్వశక్తిమంతుడే మనకుండగా వాళ్ళకేం కొదుకుంటుందమ్మా. దేవుడి మార్గంలో వెళ్తే, దేవుడి మార్గంలో కాకుండా అన్యాయంగా బ్రతికారు అనుకోండి, మనం ఎంత ప్రయాసపడి సంపాదించినా మనం అలసిపోవాలి. కానీ పిల్లలు మాత్రము దేవుని శాపానికి గురవుతారని మనం చదివాం కదా. భక్తిహీనులు దేవుని శాపానికి గురవుతారంట. ఇంకేం బాగుపడినట్టు మన పిల్లలు. మనం కూడా శిక్షార్హులమే కదా. తల్లిదండ్రులుగా పిల్లల్ని సరిగా పెంచుకుంటే మనకు శిక్షనే, పిల్లలు శిక్షనే. దేనికి ప్రయాస? జీవితం అంతా ఉన్నది కొద్ది కాలం ఈ జీవితం. ఈ జీవితంలో మనం నీతిగా ఉండాలి, అనేక మందికి దీవెనకరంగా ఉండాలి. మన కడుపున గర్భాన్ని ఇచ్చినటువంటి ఆ గర్భ ఫలాలను చక్కగా దేవుడి కొరకు పెంచాలి. అంతకు మించిన దీవెన మరొకటి లేదమ్మా. దేవుడు అంటున్నాడు, నేను ఒకటి అనడం లేదు, దేవుడు చెప్పింది నేను మీకు చెప్తున్నా. దేవుడి దృష్టిలో కుటుంబం అంతా నీతిగా బ్రతుకుతూ ఉంటే అంతకు మించిన ఐశ్వర్యవంతులు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. వాళ్ళ దృష్టికి, మన కనుల దృష్టికి వాళ్ళు ధనవంతులేమో, కానీ దేవుడి కను దృష్టికి నీతి గల కుటుంబమే ధన నిధి అంట. నీతిమంతులు వాళ్ళ యొక్క ఇంట్లో ధన నిధి, గొప్ప ధన నిధి ఉంటుంది. అంటే దేవుడి దృష్టికి నీతిమంతులు అంటేనే ఆయన దృష్టిలో ఐశ్వర్యవంతులు. అటువంటి ఐశ్వర్యవంతులుగా మిమ్మల్ని అందరినీ కూడా చూడాలని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడమ్మా. ఇప్పటి వరకు మనము వాక్యానుసారంగా ఎవరి ఇల్లు ఆశీర్వదించబడతాదంటే ఇవన్నీ మనం కలిగి ఉండాలంట. దేవుడు అంటే భయం కలిగి ఉండాలి, నీతి కలిగి ఉండాలి. మన బిడ్డలు కూడా బలవంతులు అవ్వాలన్నా, వాళ్ళు చక్కగా దేవుడి దృష్టిలో నీతిగా బ్రతకాలన్నా మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నీతిగా బ్రతుకుతూ మన బిడ్డలకు కానీ, ఇరుగు పొరుగు వారికి కానీ, బంధువులకు కానీ, సమాజం